హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ ఫ్యూజన్. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. ఈ హాట్ సమ్మర్లో 5 నిమిషాల్లో చల్లగా వెరైటీ అయిన డెజర్ట్ మల్బెరీ మలై ఎలా చేయాలో చూసేద్దామా. మల్బెరీ మలైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ మల్బెరీ, స్ట్రాబెరీ ఎసెన్స్, 1 కప్ మిల్క్ క్రీమ్. 1 కప్ మల్బెరీకి 1 కప్ మిల్క్ క్రీమ్ తీసుకోవాలి. 3 స్పూన్స్ మిల్క్ మేడ్, కండెన్స్డ్ మిల్క్ అంటాం కదా అది, కొద్దిగా ఇలాచీ పౌడర్, షుగర్ మీ టేస్ట్కి సరిపడా. మరి ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దామా. స్టవ్ వెలిగించుకోకుండా 5 నిమిషాలని అన్నారు కదండి. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా ఉంటుందో. ముందుగా మల్బెరీస్ నీట్గా వాష్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత 1 కప్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాం కదా, దాన్ని అంతా లంప్స్ లేకుండా నీట్గా ఇలా విస్కర్తో మొత్తము నీట్గా కలుపుకోవాలి. లంప్స్ అంతా లేకుండా నీట్గా కలుపుకున్నాక ఆ తర్వాత ఇందులో కొద్దిగా స్ట్రాబెరీ ఎసెన్స్, మీ టేస్ట్కి సరిపడా షుగర్, కండెన్స్డ్ మిల్క్, ఈ 3 వేసి, కండెన్స్డ్ మిల్క్ కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి షుగర్ చూసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసి ఇవన్నీ బాగా మెల్ట్ అయ్యేంత వరకు విస్కర్తో మంచిగా కలుపుకోవాలి. షుగర్ కూడా ఇందులో మెల్ట్ అయిపోవాలండి, అందుకే అంతవరకు మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్, ఫ్లేవర్ గురించి ఇలాచీ పౌడర్ కూడా వేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇందులో మనం కడిగి పక్కన ఉంచుకున్న మల్బెరీస్ అన్నీ వేసి లైట్గా కలుపుకోవాలి. చూడండి కలర్ అంతా ఎంత బాగా మారిందో. ఇప్పుడు ఫైనల్గా మీ ఫేవరెట్ ఐస్ క్రీమ్తో చల్లగా సర్వ్ చేసుకుంటే మన మల్బెరీ మలై రెడీ. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. ఇది ఎవరైనా ఇట్టే చేయొచ్చు. మరి ఈ సమ్మర్లో చేస్తారు కదా, ఈ డెజర్ట్ని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ఇంకొక కొత్త వెరైటీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.